కొండగట్టు ఆలయానికి తక్షణమే 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హాస్య హాజరు యాత్రలో భాగంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజలనే కాకుండా దేవులను కూడా మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే దిశగా తన పాదయాత్ర సాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్ని కలవడం, ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా తెలంగాణలోనే ప్రశస్తమైన దేవాలయం కొండగట్టు హనుమాన్ దేవాలయం. ఈరోజు ఈ కొండగట్టు ఆలయాన్ని సందర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మేలు జరిగే విధంగా శాంతియుతమైన వాతావరణంలో తెలంగాణ అభివృద్ధి జరగాలన్న ఆకాంక్షతో ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ గుడికి వస్తే ఇక్కడ గుడిలో ఉన్న పూజారులు కావచ్చు, భక్తులు కావచ్చు, చంద్రశేఖరరావు గారు చివరికి కొండగట్టు హనుమంత్ అన్నను కూడా అబద్ధాల వాగ్దానాలతో మోసం చేసిండని చెప్తున్నారు. మొదట్లో 100 కోట్లు ఇస్తే ఆలయ అభివృద్ధి, కానీ ఈ మధ్యనే పర్యటనకు వచ్చి 500 కోట్లు ఇస్తే ప్రజల్ని కలవ